హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సారిక కూల్ వీడియోస్. ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇవి వచ్చేసి తామర గడ్డలు. మనకి క్యారెట్ ఎలాగైతే భూమిలో నుండి తీస్తారో సేమ్ లోటస్ చెట్టు కూడా మొత్తం ఎండిపోయిన తర్వాత చెరువు అనేది ఎండిపోతుంది కదండి. ఎండిపోయిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న మొక్కలు అనేవి వస్తాయి తామర ఆకుతోటి. అప్పుడు తవ్వితే ఈ విధమైన తామర గడ్డలు అనేవి వస్తాయండి. ఇప్పుడైతే వీటిని మేము లోపల చెరువులో వాటర్ ఉన్నప్పుడు తీసామన్నమాట, బురదలో నుండి తీసాము. కానీ యాక్చువల్గా గడ్డలైతే చెరువు మొత్తం ఎండిపోయిన తర్వాత మనకి చిన్న చిన్న తామర మొక్కలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఆ మొక్కని తవ్వితే లోపల పెద్ద పెద్ద గడ్డలు అనేవి చాలా స్ట్రాంగ్గా పెద్దగా ఉంటాయండి. అప్పుడు తీసుకొని వాటిని బాయిల్ చేసి తింటారండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్స్, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇందులో ఏంటి అంటే పచ్చిశనగ పప్పు వేసుకొని కర్రీ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా టమాటా వేసి కూడా కర్రీ చేస్తారు. సో ఇవైతే చాలా చిన్నగా ఉన్నాయి. ఇవి యాక్చువల్గా మేము వాటర్లో నుండి తీసాము. యాక్చువల్గా అయితే మొత్తం ఎండిపోయిన తర్వాత, చెరువు ఎండిపోయిన తర్వాత వచ్చే మొక్కల్ని తవ్వితే వచ్చే గడ్డలు అనేవి చాలా మంచివి అనమాట, హెల్దీవి. ఇవి నైట్ మేము కర్రీ చేసామండి. చాలా టేస్టీగా ఉంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండి.